ఈ సంవత్సరం కూడా వర్షాలు పడకుండా నాగార్జున సాగర్లో నీళ్లు స్టోర్ అవ్వకుండా ఉంటే ఖచ్చితంగా 6 సంవత్సరాలు అవుతుంది. 6 సంవత్సరాల నుంచి నాగార్జున సాగర్ కింద కుడికాల కింద ఏ భూమి అయితే ఉందో మాగాడి పండించే భూమి మాకు పంటలు పండకుండా అలాగే బంజరు భూములు అలాగే మిగిలిపోయి ఉన్నాయి. ఈ సంవత్సరం పడిన మహారాష్ట్రలో కర్ణాటకలో పడిన వర్షాలకి నాగార్జున సాగర్లో నీటి మట్టం చాలా ఎక్కువగా ఉంది, బాగుంది. ఇంకా రైతులందరూ రెడీ చేసుకుంటున్నారు, నార్మల్గా రెడీ చేసుకుంటున్నారు వరి పొలాలు వేసుకోవడానికి. మీరు చూస్తున్నారు కదా, ఇంతకుముందు మా నాన్నగారు నేను ఇద్దరం కలిసి నారుమడి రెడీ చేస్తున్నాము. అయితే నారుమడికి వడ్లు తీసుకురావడానికి ముందుగానే ఒకరోజు నీళ్ళలో నానబెట్టి వాటిని మొక్క కట్టాలి. ఈ మొక్క కట్టిన వాటిని ముందుగా ఈశ్వరుడికి సమర్పించుకోవడానికి నారుమడికి ఈశాన్య మూలలో ఈశ్వరుడు ఉన్నాడని చెప్పేసి ఆయనకి కొంచెం సమర్పించడం జరుగుతుంది. ఆ తర్వాత తీసుకొచ్చిన విత్తనాలు ఏవైతే ఉన్నాయో ఈ మొత్తాన్ని కూడా పొరపోకుండా ఖచ్చితంగా నీట్గా ఎక్కడ ఎక్కువ ఎక్కడ తక్కువ కాకుండా చల్లాలి. అది ఏదైనా చాలా సంవత్సరాల నుంచి చేస్తున్న రైతులకు మాత్రమే తెలుస్తుంది. ఏది ఏమైనా ఫైనల్గా అయితే ఈ సంవత్సరం నాగార్జున సాగర్ కింద కుడికాల కింద ఉన్న పంటలు ఏమైతే ఉన్నాయో ఈ భూమి మొత్తం కూడా చాలా పచ్చగా చాలా అందంగా కనిపించబోతూ ఉంది. మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత చూడబోతున్నాం రైతులందరూ ఖాళీగా లేకుండా వాళ్ళ పనుల్లో వాళ్ళ పొలాల్లో పనులు చేసుకుంటా చాలా బిజీ అయిపోతారు. లేట్ అయిపోయింది.